హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన మన మహిళా క్రికెట్ సభ్యులందరికీ హార్దిక్ కంగ్రాచులేషన్స్. తద్వారా మన దేశ మహిళా క్రికెట్ చరిత్ర రూపురేఖలను సమూలంగా మార్చివేయబోతున్న ఈ జట్టులోని సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది చూస్తూ ఉంటే 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు అప్పటి డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్పై సాధించిన విజయం, ఆ తర్వాత మన భారత క్రికెట్ను ఎంతటి సమున్నత శిఖరాలకు చేర్చిందో అనే విషయం గుర్తుకు రాక మానదు. అదే కోవలోనే ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని మన మహిళా క్రికెట్ జట్టు కూడా 42 సంవత్సరాల తర్వాత కపిల్ దేవ్ జట్టు సాధించిన ఘన విజయం తర్వాత 42 ఏళ్లకు మన జట్టును మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలపడంలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో జట్టు చేసిన అద్భుతమైన కృషి, సాధన ఇవన్నీ కూడా మన మహిళా క్రికెట్ను సమూలంగా మారుస్తాయని, మన మహిళా క్రికెట్ను కూడా భారత పురుషుల క్రికెట్కు ధీటుగా అంతకంటే ఎక్కువగా కూడా సమున్నత శిఖరాలకు చేర్చాలని ఆకాంక్ష. ముందుగా ఒకసారి ఈ వన్డే వరల్డ్ కప్లో మన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్థానాన్ని పరిశీలిస్తే అందుకు కారణాలు ఏదో బోధపడతాయి. అద్భుతమైన టీం వర్క్, ఎవరికి వారు తమకు నిర్దేశించిన పాత్రలను సమర్థంగా నిర్వర్తించడం, ఏ క్షణంలో కూడా ఒత్తిడికి గురైనా సరే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా అది వారిని తమ పూర్తి స్థాయి ప్రదర్శనలు ప్రదర్శించేలా, తమ పూర్తి స్థాయి ఆడతీరును ప్రతిభను ప్రదర్శించేలా వారిని ప్రేరేపించగలగటం, ఈ లక్షణాలన్నిటి ద్వారా మన భారత మహిళా క్రికెట్ జట్టు ఈరోజు సమున్నతంగా వరల్డ్ కప్ వన్డే ఫైనల్లో గెలిచి అది అత్యంత బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి వన్డే వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. ఆ కప్ను సగర్వంగా ముద్దాడింది. అండర్ డాగ్గా ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టు అంతకంతకు తన ఆడతీరును అద్భుతంగా మెరుగుపరుచుకుంటూ ఆ క్రమంలో బలమైన ప్రత్యర్థి జట్లపై విజయాలు సాధిస్తూ ఫైనల్స్కు చేరుకున్న తీరు అత్యంత ఆసక్తికరం, అనిర్వచనీయమైన ఆనందం కలిగించే ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించిన తీరు, అందరూ కలిసికట్టుగా కదిలి ప్రతికూల పరిస్థితులను కూడా ధీటుగా ఎదుర్కొని ఆ మ్యాచ్లో మనం గెలిచిన తీరు అనితర సాధ్యమైనది. ముఖ్యంగా ఆ మ్యాచ్లో జెమిమా రోడ్రిగ్స్ సాధించిన సెంచరీ కానీ, ఇతర క్రీడాకారులు ఆమెకు సహకరించి తుదికంటా పోరాడి బలమైన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కల్పించిన తీరు అత్యంత స్ఫూర్తిదాయకమైనది. అదే వరవండి ఈ ఫైనల్స్ మ్యాచ్లో కూడా కొనసాగించిన మన భారత మహిళా క్రికెటర్లు ఏకంగా దక్షిణాఫ్రికా జట్టు కనీసం తనకు కేటాయించిన 50 ఓవర్లు కూడా ఆడలేకుండానే చేశారు. 52 పరుగుల తేడాతో ఆ జట్టుపై విజయ దుందుభి మోగించారు. ఈ క్రమంలో భారత మహిళా క్రికెటర్లు కొన్ని అద్భుతమైన రికార్డులను తమ సొంతం చేసుకున్నారు. ప్రధానంగా దీప్తి శర్మ, మన జట్టులోని ప్రధాన ఆల్రౌండర్ అయిన ఈమె ఈ వన్డే టోర్నీలో అత్యంత అద్భుతమైన రీతిలో చెలరేగింది. ముఖ్యంగా ఫైనల్స్ మ్యాచ్లో అయితే మరీను ఈ మ్యాచ్లో ఆవిడ ఏకంగా 39 పరుగులు ఇచ్చి 5 దక్షిణాఫ్రికా బ్యాట్స్ ఉమెన్ను అవుట్ చేసింది. బ్యాటింగ్కు వచ్చి 58 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. తద్వారా ఇంతవరకు ఏ వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో అటు పురుషులైనా ఇటు మహిళలైనా సరే ఏ క్రికెటర్ సాధించని అద్భుతమైన అరుదైన ఫీట్ 5 వికెట్లు తీసుకోవటం, 50 పరుగులు పైగా చేయటం అనేది దీప్తి శర్మ సాధించింది. దాంతోపాటు ఆవిడతో పాటు మరొక అద్భుతమైన ఆల్రౌండర్ మనకి షఫాలి వర్మ రూపంలో ఉన్నారు. ఈ షఫాలి వర్మ జట్టులో అడుగుపెట్టిన తీరు కూడా ఆసక్తిదాయకం. మొదట్లో ఎంతో పేరుంది. ఈ మధ్య కొద్దిగా ఫామ్ కోల్పోయిన షఫాలి వర్మను మొదట మన జట్టులోకి ఎంపిక చేయలేదు. అయితే మరొక ఓపెనర్ ప్రత్యేక రావల్ గాయపడటంతో ఆమె స్థానంలో గత వారమే ఈమెను తిరిగి జట్టులోకి పిలిపించారు షఫాలి వర్మను. ఈ షఫాలి వర్మ అప్పటి నుంచి, అంటే జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుంచి కూడా తన స్థాయికి తగ్గ రీతితో చెలరేగిపోతూ ఇవాళ ఫైనల్స్లో అయితే తన విశ్వరూపం చూపించింది. ఈ మ్యాచ్లో ఆవిడ 78 బంతుల్లో 87 రన్స్ చేసింది. ఆ తర్వాత బౌలింగ్కి దిగి 2 కీలకమైన వికెట్లను పడగొట్టింది. తద్వారా అటు దీప్తి శర్మ ఇటు షఫాలి వర్మ ఇద్దరు కూడా దక్షిణాఫ్రికా వెలువడంలో ఎంతగానో తోడ్పడ్డారు. జట్టుకు విజయానికి ఆలంబనగా నిలిచారు. వీరితో పాటు ఘోష్ 24 బంతుల్లో 34 పరుగులు చేసిన ఘోష్ కూడా భారత బ్యాటింగ్కు వెనుముగ్గా నిలిచింది. తద్వారా ఆ తర్వాత అందరూ సమిష్టిగా కదిలి దక్షిణాఫ్రికా జట్టును 45.3 ఓవర్లోనే ఆల్అవుట్ చేయగలిగారు. ఇది దక్షిణాఫ్రికా లాంటి బలమైన ప్రత్యర్థి జట్టుకు అత్యంత అశ్చర్యపరమైన వార్త. టైటిల్ ఫేవరెట్గా ఈ టోర్నీలో అడుగుపెట్టి అద్భుతమైన రీతిలో ఫైనల్స్కు చేరుకున్న దక్షిణాఫ్రికా ఈ ఫైనల్స్ మ్యాచ్లో మాత్రం ఇలా చతికిల పడిందంటే అందుకు కారణం ఆ జట్టు వైఫల్యం కాదు, మన జట్టు క్రీడాకారుల సమష్టి తత్వం, శ్రమించే తత్వం, తమపై తమకు ఉన్న నమ్మకం, అందరూ కలిసి ఎలాగైనా సరే ప్రపంచ కప్ను ఒడిచిపట్టాలన్న తాపత్రయం. ఈ విధంగా భారత క్రికెట్ చరిత్రలో సమున్నత శిఖరాలకు చేర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులందరూ ఇదే విధమైన ఒరవడిని, స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని
కొనసాగిస్తారని ఆకాంక్ష. తద్వారా ఎంతోమంది దేశంలో మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని, క్రికెట్లోకి ప్రవేశించి క్రికెట్ చరిత్రను మెలుమెరుపు తిప్పాలనుకుంటున్న ఎంతోమంది బాలికలకు చుక్కాలుగా నిలవాలని కోరుకుంటున్నాను. మరొకసారి భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. జై హో భారత్.